నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాలయ్య అభిమానులే కాకుండా యునానిమస్గా ఈ మూవీకి అందరూ నీరాజనాలు పడుతున్నారు. ఇది కదా బాలయ్య అంటే. బాలయ్యను ఎలా చూపించాలో అలా చూపించారు దర్శకుడు బాబీ. బాలకృష్ణ గారిలో నచ్చే అంశాలను తీసుకొని ఈ మూవీలో హీరో ఎలివేషన్ దగ్గర నుంచి సెంటిమెంట్ మరియు డైలాగులు మరియు పాటలు, బాలయ్య ఏం చేస్తే జనాలకు నచ్చుతాడో అలా చూపించడంలో 100% సక్సెస్ అయ్యాడు దర్శకుడు బాబీ. అది పక్కన పెడితే సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకున్న నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశీ ఇతర యూనిట్ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా అనే విషయాన్ని గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా డాకు మహారాజ్ మూవీని ఇతర భాషల్లో డబ్ చేసి విడుదల చేసే అంశం పైన కూడా నాగవంశీ స్పందించారు. ఇక డాకు మహారాజ్ మూవీ సక్సెస్ అయితే సీక్వెల్ తీస్తామని గతంలో నాగవంశీ ప్రకటించాడు. ఆ విషయాన్ని మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ ప్రశ్నించగా నిర్మాత నాగవంశీ స్పందిస్తూ ఈ సినిమాకు సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. సీక్వెల్ అనగా ఈ సినిమాకు కొనసాగింపుగా ఏం జరుగుతుంది అన్న విషయం. అదే ప్రీక్వెల్ అంటే ఈ మూవీ కథకు ముందు ఏం జరిగింది అన్న విషయం. ఈ సినిమాలో ఒక తలలేని విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహంలోని వ్యక్తిని హీరోగా చూపిస్తూ సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమా కథకి సీక్వెల్ కంటే ప్రీక్వెల్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్తున్నాడు. ప్రీక్వెల్ కోసం కథను కూడా రెడీ చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఇక బాలకృష్ణను పవర్ఫుల్ డాకు మహారాజ్గా చూపించి దర్శకుడు బాబీ ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేశాడు. అందుకే ఆ పాత్రను మరింతగా పెంచి ప్రీక్వెల్గా రూపొందిస్తే బాగుంటుందని నిర్మాత నాగవంశీతో పాటు ఇతర యూనిట్ సభ్యులు కూడా భావిస్తున్నారు. ఈ సినిమాకు వస్తున్న టాక్ను బట్టి ప్రీక్వెల్ను వెంటనే చేసే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. ఇక ఈ సినిమా డబ్బింగ్ రిలీజ్పై నిర్మాత నాగవంశీ స్పందించారు. త్వరలోనే హిందీ, తమిళ్లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఇప్పటికే డబ్బింగ్ వర్క్స్ మొదలుపెట్టినట్టుగా చెప్పుకొచ్చారు. ఇక డాకు మహారాజ్కు బ్లాక్ బస్టర్ టాక్ వస్తున్న నేపథ్యంలో బాలయ్య అభిమానులకు పండుగ ముందే వచ్చినట్లు తెలుస్తోంది. అదండి డాకు మహారాజ్ మూవీకి ప్రీక్వెల్ ఉంటుందా లేదా అన్న దానిపై సమాచారం. మీలో డాకు మహారాజ్ మూవీ ఎంతమంది చూశారు? చూస్తే మూవీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.